పిల్లలకి బ్రష్ ఎప్పుడు చేపించాలి అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారండి. సో, మామూలుగా పిల్లలకి టీత్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనంటే, స్టార్టింగ్ ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ 6-7 మంత్స్ నుంచి మొదలుకొని, మనకి అరౌండ్ 14, 15, 18 మంత్స్ వరకు కూడా టూత్ అనేది వస్తూ ఉంటాయి వాళ్ళకి. కొంతమందికి ముందుగా రావచ్చు, కొంతమందికి తర్వాత రావచ్చు. సో, ఈ మధ్యలో ఏ టైంలో వచ్చినా అది నార్మలే. అంటే కంగారు పడాల్సిన అవసరం లేదనమాట మనం. 1 ఇయర్ లోపు రాకపోయినా సరే, 1 ఇయర్ టు 1 ½ ఇయర్ మధ్యలో వచ్చినా దాన్ని మనం నార్మల్‌గానే కన్సిడర్ చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1, 2 టీత్ రాగానే మనము బ్రష్ చేపించడం అనేది స్టార్ట్ చేయొచ్చు. అప్పటి వరకు అయితే సాఫ్ట్ క్లాత్‌తో గమ్స్ అనేవి క్లీన్ చేసుకోవాలి. వన్స్ ప్రాపర్‌గా టూత్ వచ్చిన తర్వాత మీరు బ్రష్ యూజ్ చేసుకోవచ్చు, సాఫ్ట్ బ్రష్. టూత్ పేస్ట్ ఏది వాడాలి అని డౌట్ ఉంటుంది. సో, ఏం చేయాలి అనంటే లెస్ దాన్ 2 ఇయర్స్ పిల్లల్లో యూజువల్లీ స్పిట్టింగ్ అనేది వాళ్ళకి రాదు. అంటే మనం బ్రష్ చేపిస్తాం కానీ యూజువల్లీ అది మింగేస్తూ ఉంటారు పిల్లలు. సో, వాళ్ళకి ఏం చేయాలి అనంటే నాన్ ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్ యూజ్ చేసుకోండి. వన్స్ ఒక 2, 3 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి స్పిట్ చేయాలి అనే కాన్సెప్ట్ అర్థమైనప్పుడు యూ కెన్ స్విచ్ ఓవర్ టు ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్. ఎందుకు అనంటే ఫ్లోరిన్ వల్ల పిల్లల టూత్ మీద ఉన్న ఎనామిల్ పొర అనేది పాడవకుండా ఉంటుందన్నమాట. కానీ అది అదే పనిగా మింగడం కూడా మంచిది కాదు కాబట్టి మీరు మోస్ట్లీ స్పిట్టింగ్ వచ్చిన తర్వాతే ఫ్లోరినేటెడ్ టూత్ పేస్ట్ అనేది వాడుకుంటే మంచిది.